బయట ఒక కహాని జరుగుతూ ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ చైర్మన్స్ అండ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్స్ అందరూ కలిసి మన బీసీసీఐ వాళ్ళని అండ్ ఐపీఎల్ని చాలా తప్పు పడతా ఉన్నారు. అంతేకాకుండా మన వాళ్ళని చూసి కుళ్ళుకుంటూ వాళ్ళ మూతులను వాళ్ళే కాల్ చేసుకుంటూ ఉన్నారు. ప్రాపర్గా ఏం జరుగుతా ఉంది అంటే, ఎవరైతే ఐపీఎల్ మినీ యాక్షన్లో అన్సోల్డ్ అయిపోయారో ఆ ఫారిన్ ప్లేయర్స్ అంతా పాకిస్తాన్ సూపర్ లీగ్ సంబంధించిన మినీ యాక్షన్ రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఆ యాక్షన్లో వాళ్ళని చాలా టీమ్సే పర్చేస్ చేసేసాయి. ఇప్పుడు ఏం జరుగుతా ఉంది అంటే, మన ఇండియన్ ఫ్రాంచైజీస్ ఆల్రెడీ పర్చేస్ చేసిన ప్లేయర్స్ ఎవరైనా ఇంజురీ బారిన పడి లేదంటే పర్సనల్ రీజన్స్ వల్ల అందుబాటులో లేకుండా పోతూ ఉంటే వాళ్ళకి రీప్లేస్మెంట్స్ కింద వేరే ఫారిన్ ప్లేయర్స్ తీసుకుంటా ఉంది. బట్ పాకిస్తాన్ అన్లకి ఏంటి అంటే, మన వాళ్ళు ఎవరినైతే రీప్లేస్మెంట్స్ కింద కావాలనుకుంటా ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఈ సీజన్ ఆడడానికి కొంతమంది ఫ్రాంచైజీస్ ఎంగేజ్ అయ్యి ఉన్నారు. బట్ ఎంత కంపేర్ చేసుకున్నా కూడా ఐపీఎల్ పిఎస్ఎల్ ఇక్కడ వచ్చే మనీ, ఇక్కడ వచ్చే ఫేమ్ వేరు కాబట్టి మన వాళ్ళు కాంట్రాక్ట్స్ ఆఫర్ చేసిన వెంటనే ఏ మాత్రం ఆలోచించుకోకుండా ఆల్రెడీ చేసుకున్న కాంట్రాక్ట్స్ ని అడ్డంగా చించేసి మరి ఐపీఎల్ కి వచ్చేస్తున్నారు. సో ఇది పిఎస్ఎల్ వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంది, మింగుడు పడట్లేదు.